Sundara Ramireddy from RCB Technologies. సో మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా రివార్డు మార్కెట్లో దొరుకుతుందండి. అండ్ షార్ట్ టర్మ్లో బెట్ కాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ అనమాట. సో మన కనుక హిస్టారికల్ డేటా కానీ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మన లాస్ట్ 21 ఇయర్స్ మనం చూస్తున్నాము. అవుట్ ఆఫ్ ఈ 21 ఇయర్స్లో కేవలం 4 ఇయర్స్ మాత్రమే నిఫ్టీ లేదా సెన్సెక్స్ రెడ్లో క్లోజ్ అయిందండి. రిమైనింగ్ ఇయర్స్ మొత్తం కూడా అంటే అవుట్ ఆఫ్ 21లో 17 ఇయర్స్ అది పాజిటివ్గానే క్లోజ్ అయిందండి. అండ్ పాజిటివ్లో ఒక్కోసారి అయితే మరీ ప్లస్ 40% కూడా రిటర్న్స్ వచ్చిన సంవత్సరాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కనుక మనం మార్కెట్లో ఉంటే ఓకే డెఫినెట్గా గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ అనమాట. పర్టికులర్గా గత 7 ఇయర్స్ నుంచి మార్కెట్లో లాట్ ఆఫ్ వాలటిలిటీ ఉన్నా సరే స్టిల్ మీరు కనుక మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ కనుక కంటిన్యూస్గా చేసుకుంటూ కనుక ఉంటే కనుక డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ అనమాట. ఓకే సో ఎందుకు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. ఒకటి మీకు బెటర్ రిటర్న్స్ కావాలంటే లాంగ్ టర్మే బెటర్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో స్పెక్యులేషన్ ద్వారా కొంత అమౌంట్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ అయ్యే కొద్దీ ఆ స్పెక్యులేషన్ కంటిన్యూ చేయలేరు. బట్ అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కంపెనీ గ్రో అవుతుంది, ఎకానమీ గ్రో అవుతుంది, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా అది ఈజీవే అనమాట మనీ మేక్ చేయటం అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. రెండోది అప్ అండ్ డౌన్స్ మార్కెట్లో ఉంటాయి. వాటి ట్రేడర్కి కానీ ఇన్వెస్టర్ కానీ ఈ లాంగ్ టర్మ్లో ఈ అప్ అండ్ డౌన్స్ని హ్యాండిల్ చేయడం ద్వారా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్స్ అర్థమవుతాయి. మార్కెట్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలో, మార్కెట్లో ఆపర్చునిటీ ఎలా క్రియేట్ అవుతుందో అర్థమవుతుంటుంది. కాబట్టి ఆ ప్యాటర్న్స్ని అనలైజ్ చేయడం ద్వారా మీకు బెటర్ తక్కువ రేటుకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మార్కెట్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ సైకిల్స్ ఏవైతే ఉంటున్నాయో వీటిని రైడ్ చేయడం ద్వారా వాటి మీద మనం మంచి ప్లేస్లో తక్కువ రేటుకి మనం బెట్ కాసుకోవచ్చు అనమాట. అంటే థర్డ్ వన్ యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది ఎవరో తెలియదండి. ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా సరే నెక్స్ట్ 1 ఇయర్ ఎకానమీ ఏం జరిగిద్దో ఎవరు తెలియదు. ప్రపంచంలో ఏ బ్యాడ్ న్యూస్ ఎట్ నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ఓకే అంటే మార్కెట్ ఎప్పుడు ఒకే న్యూస్కి ఒకలా రియాక్ట్ అవ్వదు. అందుకని టైమింగ్స్ ఎగ్జాక్ట్ మీరు పిన్ పాయింట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి రిజల్ట్ వచ్చింది, రిలయన్స్ ఆ రోజు మూవ్ అవ్వలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ మంచి రిజల్ట్ వచ్చింది, అది 2% మూవ్ అయింది. ఓకే అండ్ అదే టైంలో బ్యాడ్ రిజల్ట్ వస్తే పడాల రూల్ ఏం లేదు, గుడ్ రిజల్ట్ వస్తే పెరగాలని రూల్ కూడా లేదు. రీసెంట్గా అమెరికాలో వచ్చిన బ్యాంకింగ్ క్రైసిస్లో ఆ డౌన్ అయిన 3 బ్యాంకుల సైజ్ ఇస్ బిగ్గర్ దెన్ ది 2008లో వచ్చిన బ్యాంక్స్తో పోల్చుకుంటే బిగ్గెస్ట్ బ్యాంక్స్ అండి ఆ 3. ఓకే అంటే 2008లో రిసెషన్ కారణమైన అమెరికన్ రిసెషన్ కారణమైన బ్యాంకుల కొలాప్స్తో అవి ఎంత పెద్ద సైజుతో పోల్చుకుంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు రీసెంట్గా కొలాప్స్ అయిన 3 బ్యాంకులు బిగ్గర్ అసెట్స్ ఉంటాయి. కానీ మార్కెట్ పెద్ద రియాక్ట్ అవ్వలేదు. వితిన్ కపుల్ ఆఫ్ డేస్లోని క్విక్గా రికవర్ అయిపోయింది. అంటే 2008లో అయితే రిసెషన్ తీసుకొచ్చింది బ్యాంకు కొలాప్స్ తోటి, బట్ ఈసారి రాలేదు. దట్ మీన్స్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్స్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది తప్ప షార్ట్ టర్మ్ కావద్దనమాట. అందుకని టైమింగ్స్ మనం ప్రిడిక్ట్ చేయలేము మార్కెట్లో. నెక్స్ట్ ఎకానమీ 6 months ఎలా ఉంటుంది ఇలా అనేది అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో షేప్ అవుట్ అవుతూ ముందుకు పోతూ ఉంటుంది అనమాట. అందుకని నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిద్దా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయా, లేకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగిద్దా, లేదా అమెరికాలో ఇది జరిగిద్దా, ఇలాంటివన్నీ తెలుసుకుంటే ఇదే బదులు ఓకే మన కమిట్మెంట్ ఏదైతే ఇచ్చామో ఆ అమౌంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ద్వారా ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ విజన్ తోటి ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. కాబట్టి మార్కెట్లో మనం టైమింగ్ చేయలేము ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో పెడితే డబ్బులు వస్తాయని నువ్వు చేయలేవు, మార్కెట్ పెడద్దని వెయిట్ చేయలేవు. అందుకని మార్కెట్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఈ అప్ ఈ డౌన్ రెండింటిని కూడా మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనమాట. అంటే ఫోర్త్ వన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా తక్కువ ట్యాక్సెస్ ఉంటాయండి. ఇండియాలో కనుక మనం చూసామనుకోండి 3 రకాల ట్యాక్సెస్ ఉంటాయి ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఒకటి స్పెక్యులేటివ్ ట్యాక్స్ అంటారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఎక్కడైతే ఉన్నారో అది పడుతుందన్నమాట. సపోజ్ ఇంటర్డే ట్రేడింగ్ మీరు చేసినా, అలాగే F&Oలో మీరు ట్రేడ్ చేసినా సరే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎక్కడైతే ఉందో ఆ ట్యాక్స్లు పడతాయి మ్యాక్సిమం 30% వరకు. అండ్ సెకండ్ వన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. డెలివరీ బేస్డ్ ట్రేడ్ చేసినప్పుడు అదర్ దెన్ F&Os మీకు 15% ట్యాక్స్ పడుతుంది. అండ్ థర్డ్ వన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అది 10% ఉంటుందండి. ఫస్ట్ 1 lakh ఫ్రీగా ఉంటుంది ట్యాక్స్లు ఉండవు, బట్ మోర్ దెన్ 1 lakh కనుక ఎర్న్ చేశారంటే లాంగ్ టర్మ్ ట్యాక్స్ 10% ఉంటుంది. అంటే ఇండియాలో ట్యాక్సెస్ 10%, 15% అండ్ మ్యాక్సిమం 30% దాకా ఉంటాయి అనమాట. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే డెఫినెట్గా మీ ట్యాక్సెస్ లెస్ దెన్ 10% ఉంటాయి. కాబట్టి లోవర్ ట్యాక్సెస్ అవుతాయి అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీకు ట్యాక్సెస్ ఆటోమేటిక్గా లో అవుతాయి. అదే టైంలో బిజినెస్ ఎక్స్పెండిచర్ తగ్గిపోద్ది, బిజినెస్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోద్ది అనమాట. ఓకే రైట్. అండ్ ఫోర్త్ వన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే రోజు రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ ఉన్నా, వీక్లీ ట్రేడ్ చేస్తూ ఉన్నా ఓవర్ కాస్టింగ్ అయిపోద్ది, అంటే బిజినెస్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుద్ది. బట్ అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి
కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, బిజినెస్ ఎక్స్పెండిచర్ కాస్ట్ చాలా తగ్గిపోద్ది. అలాగే కాంపౌండ్ అవుతూ ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో, ఎందుకంటే మనం మార్కెట్లో ఎక్కువ ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా స్టాక్స్ అన్నీ కాంపౌండ్ అవుతూ పోతుంటాయి. మధ్యలో డివిడెండ్స్, బోనస్ సేల్స్, స్ప్లిట్స్ వీటి వల్ల ఏంటంటే త్వరగా కాంపౌండ్ అవుతూ ఉంటుంది. మనం ఐటీసీ లాంటి స్టాక్స్ కనుక చూసుకుంటే స్టాక్స్ పెద్ద రేట్గా మూవ్ అవ్వవు, బట్ డివిడెండ్, బోనస్, స్టాక్ స్ప్లిట్ రూపంలో వచ్చే మనకు రివార్డే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉంటే కాంపౌండింగ్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే. అలాగే బెస్ట్ స్టాక్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉంచుకుంటే మోర్ వెల్త్ క్రియేట్ అవుతాయి. అన్ని స్టాక్స్ని ఒక్క కేటగిరీ కింద మనం చేయలేం, కానీ బెస్ట్ స్టాక్స్, బెస్ట్ బిజినెస్ మోడల్ని లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు. అంటే లైక్ హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, హిందుస్థాన్ లివర్ ఇలాంటి బ్లూ చిప్ కంపెనీస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉంటే లెస్ ఛాన్సెస్ అనమాట అండర్ పర్ఫార్మెన్స్కి అండ్ లాస్ అవడానికి, అండ్ మోర్ ఛాన్సెస్ డబ్బులు మనీ మేక్ చేసుకోవడానికి. ఎందుకంటే అవి పెద్ద బిజినెస్ మోడల్స్ అండ్ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంటున్నాయి కాబట్టి ఓవర్ నైట్ జీరో అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి రిస్క్ బాగా తగ్గిద్ది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా. ఓకే, కాబట్టి ఓవరాల్గా అడ్వాంటేజ్ ఏంటంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్. మార్కెట్లో ఈ వాలటిలిటీ వల్ల స్టాక్స్ మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి నిరంతరం. స్టాక్ సపోర్ట్కి వచ్చిన ప్రతిసారి మనం బై చేసుకోవచ్చు, రెస్టింగ్ ట్రాన్ ప్రతిసారి అమ్మేసుకోవచ్చు, కావాలంటే లాంగ్ టర్మ్ కూడా ఉండొచ్చు. అందుకని మార్కెట్ డిప్ అయిన ప్రతిసారి, ఆ స్ట్రాంగ్ సపోర్ట్కి వచ్చిన ప్రతిసారి మనం తక్కువ రేటు కొనడం ద్వారా ఎక్కువ యూనిట్ గ్యాదర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి, లాస్ట్ 2 years నుంచి ఆల్మోస్ట్ 2300 ఎవ్రీ 3-4 months ఒకసారి టచ్ అవుతూనే ఉంది లాస్ట్ 2 years నుంచి. ఓకే, అలాగే మన కోటక్ బ్యాంక్ కనుక చూసుకున్నట్లయితే అండ్ 1650 ఆర్ 1700 గత 2 yearsలో కనీసం 5 times టచ్ అయ్యింది ఆ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి మనం కొన్ని యూనిట్స్ ఎక్కువ కొన్నాం అనుకోండి, కొన్ని స్టాక్స్ని తక్కువ రేట్కే మనం యావరేజ్ చేసుకోవచ్చు అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉండగలిగితే మీరు ఆర్ గోయింగ్ టు మేక్ ద గ్రేట్ మనీ అనమాట. షార్ట్ టర్మ్లో మీరు ఉంటే మీకు ఆ బెనిఫిట్ రాకపోవచ్చు. కాబట్టి ప్లాన్ చేసుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి. ఎందుకు ఒక మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అంత సంతోషంగా హ్యాపీగా తక్కువ డబ్బులు వచ్చిన హ్యాపీ ఫీల్ అవుతారంటే వాళ్ళు అది హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ఈ వాలటిలిటీ వీటి గురించి థింక్ చేయరనమాట. ఓకే, ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ప్రతిదీ వాళ్ళకి అడ్వాంటేజే ఉంటుంది. కాబట్టి మార్కెట్లోకి వచ్చేటప్పుడు మనం గత 21 years హిస్టరీ కనుక మనం చెక్ చేసుకుంటే మార్కెట్ రెడ్లో ఉంది హార్డ్లీ 4 times, అండ్ రిమైనింగ్ 17 years కూడా ఎప్పుడు గ్రీన్లోనే క్లోజ్ అవుతుంది. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ 10 members 9 members లాస్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ది సైకలాజికల్ ఫ్యాక్టర్. అది నథింగ్ టు డూ విత్ మార్కెట్ అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వచ్చేటప్పుడు ఈ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ మార్కెట్ గ్రీన్ వాటిని ఎలా ఎన్కాష్ చేసుకోవాలో ఆలోచించుకోండి. అండ్ కన్జర్వేటివ్ కనుక మీరు ఉండగలిగితే లాంగ్ టర్మ్లో మార్కెట్ ఆల్వేస్ గివ్ ద రివార్డ్స్ అనమాట. కాబట్టి మార్కెట్ని బ్లేమ్ చేసే బదులు మన బిహేవియర్, మన సైకాలజీ, నాలెడ్జ్ అప్గ్రేడేషన్ ద్వారా మనం కూడా పాజిటివ్ రిటర్న్స్ జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ మనీ అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.